ఈ రోజు విడుదలైన చిత్రం ధృవ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమే ఈ ధృవ. తమిళ సూపర్ హిట్ మూవీ తని ఒరువన్కు రీమేక్గా దీన్ని రూపొందించారు. వరుసగా 2 పరాజయాల తర్వాత చరణ్ చాలా జాగ్రత్తగా చేసిన సినిమా కావడంతో మెగా అభిమానులంతా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వారి ఆశలు నిజం చేసేలా ఉందా లేదా చూద్దాం. కథ విషయంకొస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ పేరు ధృవ. అతని స్నేహితులు ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉండగానే ఎవరికీ తెలియకుండా సిటీలో జరిగే చిన్నపాటి క్రైమ్స్ ను అరికడుతూ నేరస్తులను పోలీసులకు పట్టుబడేలా చేస్తుంటారు. అలా వాళ్లు పోలీసులకు అప్పగించిన నేరస్తుల్లో ఒకడు సులభంగా తప్పించుకొని బయట తిరగడం గమనించిన ధృవ అతని స్నేహితులు అదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తుండగానే ధృవ ఎన్నాళ్లుగానో తన రీసెర్చ్ చేస్తున్న ఒక అంశం గురించి చెప్పి దాన్ని సాల్వ్ చేసే ఈ చిన్న చిన్న నేరస్తులన్నిటికీ కారణమైన పెద్ద క్రిమినల్ను పట్టుకోవాలన్నది తన లక్ష్యమని చెప్పి ఆ క్రిమినల్ కోసం వెతుకుతుంటాడు. అలా వెతుకుతున్న ధృవకు అనుకోకుండా సిద్ధార్థ్ అభిమన్యు అనే సైంటిస్ట్తో గొడవ మొదలవుతుంది. అసలు సిద్ధార్థ్ అభిమన్యు ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అతనికి ధృవకి మధ్య ఫైట్ ఎందుకు మొదలైంది? అది ఎలా సాగింది? ఆ ఫైట్లో చివరికి ఎవరు ఎలా గెలిచారు అన్నదే ఈ సినిమా. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయంకి వస్తే ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథాంశం. దాని చుట్టూ బలంగా అల్లిన స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. ఒక పెద్ద క్రిమినల్ను పడితే చిన్న చిన్న క్రిమినల్స్ అంతమవుతారంటూ ఆ పెద్ద క్రిమినల్తోనే హీరో పోరాడడం ఇంట్రెస్టింగ్ పాయింట్. హీరో విలన్ల మధ్య ఇలా జరిగే మైండ్ గేమ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. రామ్ చరణ్ ధృవ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడి బిల్డప్ చేసిన ఫిజిక్తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నటనా పరంగానూ ఈ సినిమాతో చరణ్ మరో స్థాయికి వెళ్ళడనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత తనకు సూట్ అయ్యే సీరియస్ తరహా కథను ఎంచుకున్నాడు చరణ్. సిద్ధార్థ్ అభిమన్యుగా నటించిన అరవింద్ స్వామి పాత్రలో వేరొకరిని ఊహించుకోలేమన్నట్లుగా నటించాడు ఆయన. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా జాగ్రత్తగా తెలివిగా పలికించడంలో అరవింద్ స్వామి చూపిన ప్రతిభ ఈ సినిమాకే మేజర్ హైలైట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నాటితరం క్రేజీ హీరోల్లో ఒకరైన ఆయన ఇలా ఒక ఇంట్రెస్టింగ్ రోల్ తో మళ్లీ తెలుగు తెరకు పరిచయం అవ్వడం అన్నది ఈ సినిమాకు ఫ్రెష్ ఫీల్ తెచ్చిపెట్టింది. రకుల్ ప్రీతి ఎప్పటిలాగే తన పాత్ర పరిధి మేర చాలా బాగా నటించింది. సినిమా పరంగా చూసుకుంటే పోలీస్ ట్రైనింగ్, విలన్ పరిచయం, ఇంటర్వెల్ ట్విస్ట్, కథలోని అసలైన ఎలిమెంట్ ను చివరి వరకు థ్రిల్లింగ్ గా నడపడం, తెలుగు సినిమా స్టైల్స్ కు భిన్నంగానే ఉండే క్లైమాక్స్, సిచ్యువేషనల్ సాంగ్స్ ఇలా చాలా ప్లస్లే ఉన్నాయి సినిమాలో. ఇన్ని ప్లస్లున్న సినిమాలో మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపించింది. ఇక్కడ కూడా సస్పెన్స్ ను బాగానే అందుకున్నా చాలా చోట్ల సినిమా నెమ్మదిగా సాగింది. ఇక అదే విధంగా 2.5 గంటలకు పైన ఉన్న రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే అనిపించింది. సెకండ్ హాఫ్ ను ఇంకాస్త తగ్గించి మన నేటివిటీకి తగ్గట్ల స్పీడ్ కాస్త పెంచి ఉంటే బాగుండేది అనిపించింది. చివరిగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే తని ఒరువన్కి రీమేక్ గా రామ్ చరణ్ చేసిన ఈ ధృవ చిత్రం అతని కెరియర్ లో ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది. సినిమా కథ, తెలివిగా సాగే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కథనాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అరవింద్ స్వామి, రామ్ చరణ్ నటన, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ కాగా నెమ్మదించిన సెకండ్ హాఫ్ కథనం సరైనవే అయినా సామాన్య ప్రేక్షకులకు అంత త్వరగా అందని కథనంలోని కొన్ని లాజిక్ సినిమాలోని మైనస్ పాయింట్స్. మొత్తం మీద చూస్తే రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో కెరీర్ లోనే కీలక సమయంలో ఎంచుకోవలసిన సరైన కథనే ఎంచుకునే జాగ్రత్తలు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పక మెప్పించే చిత్రం. అండ్ మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.